నాకు ఇది నచ్చలేదు, వాళ్ళెందుకు నాకు నచ్చినట్టు ఉండడం లేదు, వాళ్ళకి ఏమాత్రం కూడా తెలియదా? అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి, ఇట్లా అయింది, నేను అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? ఇవే కదా మనం చాలాసార్లు అనుకునేది. ఒక పరిస్థితిని, ఒక మనిషిని మనకు నచ్చినట్టు కావాలి అని అనుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రపంచంలో అందరూ ఒకేలాగున్నారా? అందరూ మీలాంటి వారేనా? మీకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, మీకంటే జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా మీరు ఈ సమాజంలో అందరితో కలిసే ఉంటున్నారు. దానికి కారణం ఏంటి? అడ్జస్ట్మెంట్ అని అనుకుంటున్నారు కదా. మీకు చాలా ఇష్టమైన, ఎక్కువ నచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చెప్పండి, నేను నీతో అడ్జస్ట్ అయి ఉంటున్నాను అని. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. అవును, మనం అడ్జస్ట్ అవుతూ బతికితే ఏదో ఒక వెలతి ఉంటూనే ఉంటుంది. కొన్నిసార్లు సంతోషం అనిపించవచ్చు, కానీ ఆనందంగా మాత్రం ఎప్పటికీ ఉండలేము. అందుకే ఎలాంటివి ఆలోచించకుండా, ఏ బాధలు భయాలు లేకుండా మీరున్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ చూసారా, అడ్జస్ట్మెంట్కి యాక్సెప్ట్కి చాలా తేడా ఉంటుంది. క్లియర్గా చెప్పాలి అంటే సర్దుకుపోవడం, ఏదోలే ఒక్కరోజు సర్దుకుపోతే అయిపోతుంది, ఇంకో 2 రోజులే కదా, ఇలా ఉంటుంది. అదే మనం స్వీకరిస్తే, ఎదుటి వాళ్ళు లేదా ఉన్న పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తే మనసుకు ఎంతో హాయి కలుగుతుంది కదా. అప్పుడు క్షణంలో మాయమైపోయే సంతోషమే కాదు, ఆనందంగా ఉండొచ్చు. ఇంతకీ సంతోషానికి ఆనందానికి తేడా ఏంటి అని అనుకుంటున్నారా? దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, బాయ్.